టీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు అల్ కలియా అని మనకి ఇదివరకే మనం పాలు మన సోరకాయ పెట్టి చక్కగా కూర చేసుకున్నాం. అయితే ఈ రోజు కొంచెం యక్ని స్టైల్, యక్ని అంటే పెరుగు మీటు అన్ని వేసి చేసుకునేది, అలాగే పాలు కూడా పోసి మన వాల్నట్. వాల్నట్ అంటే ఏంటి? ఆక్రూట్. కాశ్మీర్లో ఎక్కువగా దొరికే ఈ వాల్నట్ నాకు చాలా ఇష్టం. సో ఈరోజు దాన్ని వేసి దీంట్లో పాలు అలాగే పెరుగు కూడా వేసేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. కానీ ఫస్ట్ ఎందుకంటే మొత్తం పాలు బయటికి పొంగిపోతాయి ఇంత ఎక్కువ వేస్తే. దీంట్లో కేవలం ఆ వాల్నట్ని చక్కగా పేస్ట్ చేసి కొంచెం పాలు పోసుకుందాం. తర్వాత మనం వీటిని మంచిగా కలిపేసుకుందాం. ముందు ఈ ఆక్రూట్ కొన్ని పాలు పోసి పేస్ట్ చేసుకుందాం. వాల్నట్ మనం పాలు పోసి చక్కగా పేస్ట్ చేసుకున్నాం. ఇందులో మిగతా పాలు వేసేసుకుందాం. అయితే దీన్ని పెరుగుని మనం తర్వాత కలుపుకుందాం. ఇటు పక్కన పెట్టుకొని ముందు మనం ఈ ఉల్లిపాయను కూడా చక్కగా కోసేసుకుందాం. అయితే ఉల్లిపాయ చూడండి పర్ఫెక్ట్గా ఉంది. మరి ఇది వరకు కూడా మీకు ఎన్నోసార్లు చూపిస్తాను. ఉల్లిపాయ ఒక పక్కన చక్కగా ఇలా ఈ రెక్కలన్నిటినీ పట్టుకొని ఉంటుందంట. అయితే ఇటీవల నేను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మెడిటేషన్ గురించి అదంతా చెబుతూ ఆయన ఉల్లిపాయ అంటే ఒక్కొక్కరికి అర్థమయ్యే భాషలో చెప్పాలి కదా. నాకు మెడిటేషన్ అంటే ఇది వరకు 2-3 సార్లు చేశా, నాకు ఎక్కలేదు. ఆ కళ్ళు మూసుకొని ఈ శ్వాసని చూడ్డం. అయితే ఆయన చెప్పాడు మెడిటేషన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం పుట్టినప్పుడు ఏమీ లేకుండా వస్తాం, చనిపోయినప్పుడు కూడా అన్నీ ఇక్కడే వదిలేసి వెళ్తాం, ఏ మూట ఏది కట్టుకొని వెళ్ళము. అయితే ఒక ఉల్లిపాయ గింజలాగా మనం వేసినప్పుడు అంత చక్కగా పెద్ద కాయలాగా అవుతుంది. తర్వాత ఒక్కొక్క పొట్టుని మనం మెడిటేషన్ ద్వారా తీసేసి శూన్యం అయిపోవాలి. శూన్యమైన మనిషే అతి గొప్పవాడు అంటూ ఉంటారు. నాకు అది కూడా అర్థం కాలే, మీకు అర్థమైతే వినండి. సో మరి ఇప్పుడు ఈ ఉల్లిపాయని చక్కగా మనం కట్ చేసుకుందాం. అయితే ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని మనం చాప్ చేసేటప్పుడు అయితే కొనలో ఉన్న ఈ భాగాన్ని మనం తీసేద్దాం. తీసి ఈ ఉల్లిపాయని ఈ విధంగా చాప్ చేసేసుకుందాం. చూడండి. అయితే ఈ ఉల్లిపాయని ఇలా చాప్ చేసేటప్పుడు ఈ వేళ్ళు మనకి ఒక పక్కన పట్టుకొని ఉంటుంది, ఇంకో పక్కన ఈ ఉల్లిపాయ చక్కగా పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. చిన్నగా ఎంత ఈజీగా చక్కగా కట్ అయిందో చూడండి. అదే కనుక దీన్ని ఉంచి కట్ చేయాలంటేనేమో ఇంతకుముందు ఇలా కట్ చేశాను, అలా కాకుండా ఇలా కట్ చేస్తాం. కట్ చేసి ఈ కొనకి ఇదంతా పట్టుకొని ఉంటుంది. ఇప్పుడు చూడండి ఉల్లిపాయ విడిపోకుండా దీనివల్ల చక్కగా పట్టుకునింది. తర్వాత దీన్ని మనకి కావలసిన విధంగా ఒకవేళ బాగా సన్నగా కావాలంటేనేమో ఇలా కట్ చేసుకొని మరోసారి ఉల్లిపాయని ఇలా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ రెండు చూసిన ఉల్లిపాయ పర్ఫెక్ట్గా మనకి చాప్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం వంట స్టార్ట్ చేసేద్దాం. కాశ్మీరీ వంటల్లో వాళ్ళు నూనె వాడడం కంటే అంటే నూనె వాడతారు, ఆవాల నూనె. ఆకుకూరలు చేసేటప్పుడు ఇప్పటికీ ఏ ఆకుకూర చేసినా నాకు ఆవాల నూనె వాడుతూ ఉంటాను, ఎందుకంటే రుచి అంత గొప్పగా వస్తుంది. వాళ్ళు మాంసాహారాలు వెజిటేరియన్ ఐటమ్స్ అన్నిట్లో నెయ్యి ఎక్కువగా వాడతారు, ఎందుకంటే అక్కడ మిల్క్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో అలాగే వాళ్ళు వాడే మసాలా పొడిలో అల్లం పొడి, సోపు పొడి ఇవి కూడా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇందులో నేను ఈరోజు చక్కగా వెల్లుల్లి కూడా వేస్తా. ఈ వెల్లుల్లి రెబ్బని కూడా మనం ఈ విధంగా చక్కగా దంచేసుకుందాం. ఇలా లైట్గా ఇది ఒకే వెల్లుల్లి, దాన్ని ఈ విధంగా క్రష్ చేసుకొని వేసుకుంటాం. సోరకాయతోటి చక్కగా పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. సో నూనె వేడెక్కిన తర్వాత గరం మసాలాల్లో మన బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, దాల్చిన చెక్క, కొంచెం లవంగాలు ఇందులో వేసేసుకుందాం. అయితే మిగతా గరం మసాలాలు ఏమన్నా కావాలన్నా వేసుకోవచ్చు. లైట్గా వేగుతున్నప్పుడు వెల్లుల్లి రెబ్బలు మనం ఏదైతే దంచుకున్నామో దాంట్లో కూడా వేసాను. ఇంకా నెయ్యి మరీ ఎక్కువ వేడి కాలేదు, కొంచెం వేడెక్కింది. దీంట్లో మనం స్లోగా వేయించేసుకుందాం. ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు, చాలా పెద్దగా ఉంది ఉల్లిపాయ, నాకు ఇంత అవసరం లేదు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మనం లైట్గా వేయించేసుకుందాం. ఆ నేతిలో లైట్గా వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయలు, అలాగే మనకి ఆ ఘాటుకి కేవలం ఆ పచ్చిమిరపకాయల ఘాటు చాలు. ఇందులో పుదీనాకు కూడా వేసుకుందాం, మనకి మంచి సువాసన తీసుకురావడం కోసం. ఈ ఉల్లిపాయలు లైట్గా కొంచెం ఒక 2-3 నిమిషాలు ఇలా వేగిన తర్వాత, అంటే రంగు మారకూడదు, మనకు అలాగే ఉండాలి.
ఈ యక్కని అని మనం చికెన్ సోరకాయతో చేసుకున్నది చాలా లైట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది కడుపు కొంచెం బాగలేకపోతే ఆ బీరకాయ పాలు పోసి సోరకాయ పాలు పోసి చేసుకున్నట్టే, కాకపోతే మీట్ తోటి కూడా చాలా మైల్డ్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. ముఖ్యంగా రొట్టెలతోటి నాను రుమాలి రొట్టెలు వాటితో తింటే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత మన ఈ చికెన్ ముక్కల్ని మనం ఏవైతే మనం చక్కగా కడిగేసి పెట్టేసుకున్నానో ఆ చికెన్ ముక్కలు ఆ నీళ్లు ఏం పడకుండా ఇందులో వేసేసుకుంటాను. వేసేసి దీంతో పాటు మనం స్లోగా కుక్ చేసుకుందాం. ఒట్టి చికెన్ ముక్కలే కాదు, దీంట్లో ఈ సోరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. స్లోగా దీన్ని ఈ విధంగా ఒక 10 నిమిషాల పాటు స్లోగా దీంట్లో నుంచి ఆ ఉల్లిపాయలు ఆ చికెన్లో నుంచి వచ్చే తేమ. అయితే ఇందులో మనం పెరుగు కూడా వేసుకోవాలి, కానీ ఆ పాలు అందులో ఆక్రూట్ వాల్నట్ ఉంది కాబట్టి కొంచెం చిక్కగా వస్తుంది. సో మరి దీన్ని మనం పెరుగును కూడా ఇందులో వేసేస్తాను. వేసి మరొక్కసారి ఇలా బుర్ర అంటే మొత్తం పర్ఫెక్ట్గా దానాదానాగా కలిసిపోతుంది. తర్వాత దీంట్లో వేసుకుందాం. సోరకాయ చికెన్ కూడా చక్కగా కుక్ అవుతుంది. ఇందులో మన పొళ్ళు కొంచెం అల్లం పొడి, కేవలం ఈ అల్లం పొడి, ఆ సోప్ పొడి, పచ్చిమిరపకాయలు, ఆ పుదీనా, మళ్ళీ అఫ్కోర్స్ మన కూరగాయల్లో కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఆ సోరకాయ చికెన్లో ఉన్న ఆ జ్యూసెస్ తోటి మనకి చక్కగా వస్తుంది. ఇప్పుడు చికెన్ సోరకాయ సగంగా కుక్ అయిపోయింది. ఇందులో మన ఆ పెరుగు అన్నిటినీ మనం ఆ వాల్నట్ వేసేసి మనం చేసుకున్నాం. అయితే కొంచెం చిక్కదనం వస్తుంది, కానీ మీరు ఒకటి గమనించారు కదా, నేను చాలా కొంచెమే వేసుకున్నాను వాల్నట్, మరీ ఎక్కువగా వేయలే. ఇప్పుడు మనకి అంతా పర్ఫెక్ట్గా వేసాను. ఇలా వేయడం వల్ల గ్రేవీ మనకి చక్కగా సిల్కీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. తక్కువ మంటలోనే మనం దీన్ని కుక్ చేసుకుందాం. మూత పెట్టేద్దాం. అయిన తర్వాత మనకి కావలసినంత చిక్కదనము ఆ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిన తర్వాత మనం తినేయడమే. అయితే ఈ మధ్య మర్చిపోతూ ఉంటాను, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటారు. మనం చక్కగా ఆ ఉప్పు కరెక్ట్గా ఉన్నప్పుడే మనకి ఆ టేస్ట్ కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా మరి రుచి కూడా ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చక్కగా దీంట్లో మన సోరకాయని స్లోగా కుక్ చేసుకోండి, ఎక్కువ మంట పెట్టకండి. ఇలా ఒక 5-6 నిమిషాలు, ఇప్పటికే 10 నిమిషాల పాటు చికెన్ కుక్ చేసుకున్నాను. ఇంకో 6-7 నిమిషాలు అయితే చికెన్ సాఫ్ట్గా టెండర్గా అవుతుంది. ఇప్పుడు మన చికెన్ మీరు చూడండి ఎంతో చక్కగా సిల్కీగా తయారైంది. మన సోరకాయ ముక్కలు కూడా చికెన్ ఫ్లేవరు అన్నీ తీసుకొని భలేగా పర్ఫెక్ట్గా టేస్ట్ వచ్చేసింది. ఇప్పుడు మరొక్కసారి దీని రుచి ఆహా పర్ఫెక్ట్ ఉంది. దీంట్లో ఆ సువాసన అన్నీ కూడా మీరు చూస్తే ఏమేసాం మసాలాలు, కేవలం సోప్ పొడి అలాగే కొంచెం అంతా సొంటి పొడి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. దీంతో పాటు తినడం కోసం మనం ఒక రొట్టె చేసుకొని తినేద్దాం. దీంతో పాటు రొట్టె చేసుకోవడం కోసం మైదా పిండి, దీంట్లో కొంచెం అంత పెరుగు, కొంచెం సోడా వేసేసుకొని మనం తయారు చేసుకుందాం. ఇది ఇన్స్టెంట్గా నాన్ లాగా తయారైపోతుంది. ఇది చక్కగా కొంచెం కలిపేశాను. అయితే చేతికి బాగా అంటుకుంటుంది కాబట్టి దీనిపై కొంచెం అంత నూనె కానీ వెన్న కానీ వేసేసి దీన్ని ఈ విధంగా మనం నీట్ చేసుకోవాలి. పిండి సాఫ్ట్గా చక్కగా ఉంది, చేతికి అంటుకోకుండా ఈ విధంగా కొంచెం నూనె వేసాను. వేసి చక్కగా ఈ విధంగా నీట్ చేసుకొని దీన్ని ఒక ఉండలా చేసేసి 4-5 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చి తర్వాత దీంతో రొట్టె చేసుకుందాం. పిండి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉంచుకున్నాం. తర్వాత మన కొంచెం అంతా మామూలు పిండి కూడా వేసుకుందాం. మనం రోలింగ్ పిన్ చూడండి, మనము దీన్ని చేసిన తర్వాత మైదా పిండి ఉంది అయినా దీన్ని ఒక 10 నిమిషాల పాటు రెస్ట్ ఇస్తే బాగుంటుంది. లేదనుకోండి ఇది వెనక్కి సాగిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు వెనక్కి సాగిపోతున్నట్టు అనిపిస్తే దీన్ని కొంచెం అంతా ఇలా రోల్ చేసుకోండి. తర్వాత 1-2 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వండి. ఇది పర్ఫెక్ట్గా మనకి కావాల్సిన విధంగా వచ్చేస్తుంది సన్నగా. అయితే దీనిపై నేను వెల్లుల్లి సన్నగా చాప్ చేసేసి వేసేసుకుంటాను. వేసుకొని ఈ వెల్లుల్లి కూడా మనం తర్వాత దీనిపై వేసి తిప్పేటప్పుడు దానికి ఊడిపోకుండా కొంచెం అంత పిండి జల్లుకొని దీన్ని ఈ విధంగా ఈ వెల్లుల్లిని ఇందులోనే ఇలా గుచ్చుకుపోయేట్టు మనం చేద్దాం. ఇప్పుడు ఈ రొట్టె రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ పెనం వేడెక్కిన వెంటనే దీనిపైన ఈ రొట్టె కాల్చేసుకుందాం. పెనం బాగా వేడిగా ఉన్నప్పుడే
మనం వేసేసుకుందాం. పెనం కంటే పెద్ద రొట్టె ఇలా చేసుకొని మనం దీనికి కొంచెం ఆ మెల్టెడ్ వెన్న చక్కగా కరిగిన దాన్ని ఈ విధంగా మనం పైన లైట్గా వేసుకుందాం. ఒక పక్కన కుక్ అయిన తర్వాత మరో పక్కన కూడా కొంచెం వెన్న వేసేసుకుందాం. ఇది ఎక్కడా మాడకుండా రొట్టెని ఇలా తిప్పుకొని చక్కగా కుక్ చేసేసుకుందాం. సో మరి ఒక పక్కగా చక్కగా కుక్ అయిన తర్వాత ఎక్కడ మరీ ఎక్కువగా మాడకుండా కొంచెం అంతా మనం వెన్న అంతా వేసేసుకొని, అయితే ఆ వెల్లుల్లి అన్నీ ఉండడం వల్ల మనకి పర్ఫెక్ట్గా మనకి మంచి రుచి వస్తుంది. ఆహా, నాకు కావాల్సిన విధంగా వస్తుంది. కొనలు కూడా మనకి ఎక్కడెక్కడ అంటుకోవట్లేదో అక్కడ ఈ విధంగా మనం టచ్అప్ చేసుకుందాం. మరో పక్కకు కూడా తిప్పేసుకొని ఇప్పుడు ఆ నెయ్యి కానీ వెన్న కానీ చక్కగా వేద్దాం. స్టవ్ కూడా కింద కట్టేద్దాం మళ్ళీ, ఎందుకంటే మాడకూడదు. దీనిపైన కొంచెం అంతా చాట్ మసాలా వేసి దీన్ని ముక్కలుగా కోసుకొని ఈ చికెన్ ఆ సొరకాయ కూర తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రొట్టె చూడండి, మరో పక్కన కూడా చూడండి చక్కగా ఎలా కుక్ అయిందో. ఇప్పుడు ఈ రొట్టె మనం నాన్ లాగా ఈ విధంగా కొంచెం అంత పెరుగు సోడా వేసేసుకుంటే మనకు కావాల్సిన విధంగా వచ్చేస్తుంది. రొట్టెలు పర్ఫెక్ట్గా రెడీ. దీంతో పాటు మనం ఈ చేసుకున్న మన సోరకాయ చికెన్ కర్రీ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ ఉంది. ఈ కూర మీకు మరి ఘాటు మసాలాలు ఏమి లేవు, అలా అని చెప్పి తక్కువ సువాసన ఉండద్దు అనుకోవద్దు. అల్లంతో సొంటి పొడి, ఆ సోపు పొడి, అలాగే కొంచెం సోరకాయ కావాల్సిన దానికంటే కొంచెం ఎక్కువగానే కుక్ అయిపోయింది. ఎందుకంటే ఆ ముక్కలా మనకి కనిపిస్తూ ఉండాలి. ఆ చాట్ మసాలా వేయడం వల్ల ఈ రొట్టెలు మరింత టేస్టీగా వచ్చేసాయి. అయినా మనం చేసుకున్న ఈ సాస్, నాకు చికెన్ ముక్కలు వాటికంటే దీంట్లో ఉన్న గ్రేవీ ఇది తింటే ఇంకా జీవితంలో ఏం కావాలి. అద్భుతమైన రుచికరమైన ఇది మన సోరకాయ ముక్కైనా చికెన్ ముక్కైనా తింటూ ఉంటే దీంతో పాటు భలే అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. రుచికరమైన అద్భుతమైన వంటలు చేసుకోండి, తినండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని ఆస్వాదిస్తూ ఫుల్గా ఎంజాయ్ చేయండి. చికెన్ సోరకాయ కాశ్మీరీ కర్రీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్ లో వాల్నట్, కొన్ని పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో పెరుగు వేసి మరోసారి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నెయ్యి వేసి బిర్యానీ ఆకు, హోల్ గరం మసాలా దాంట్లో వేసి లైట్ గా వేగుతున్నప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పుదీనా కూడా వేసి వేయించుకోవాలి. దీంట్లో చికెన్ ముక్కలు, సొరకాయ ముక్కలు వేసి స్లోగా కుక్ చేసుకుని తర్వాత అల్లం పొడి, సోప్ పొడి, అలాగే చికెన్ కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో పెరుగు, పాలు, వాల్నట్ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి మరో 10 నిమిషాల పాటు తక్కువ మంటలో కుక్ చేసుకోవాలి. చివరిగా మైదా పిండితో గార్లిక్ రొట్టె చేసుకుని దీన్ని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది.